సో గైస్ మీకోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ ఇచ్చినాం అనమాట. అదేంటంటే మేమైతే పెళ్లి చేసుకోబోతున్నాం. అండ్ అదైతే మేము ఇంకా చెప్తాం. సో గైస్ ఫైనలీ అనమాట. అయితే మా ఇంట్లో ఏమన్నారు, మీరు సక్సెస్ఫుల్ అయితే పెళ్లి చేసుకోండి అని. ఇప్పటికి చాలా డేస్ అయిపోయింది, మా ఫ్రెండ్స్ అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి. సో ఫైనల్లీ ఇప్పుడు మా బ్యాచ్ లో లాస్ట్ పెళ్లి అంటే మాది అనమాట. సో ఫైనల్లీ మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాం గైస్. చాలా హ్యాపీ. అంటే ఇంకా ఫిక్స్ అవ్వలేదు, ఇప్పుడు ఇంట్లో మాట్లాడాలి కదా. అంటే ఆ వీడియో వేరు, మేము ప్రాంక్ వీడియో చేసింది అదంతా వేరు. మేము రియల్గా పెళ్లి చేసుకుంటే అయితే మా ఇంట్లో కంపల్సరీ ఉండాలి. సో గైస్ వీళ్ళ ఇంట్లో అయితే చెప్దామని చెప్పి వచ్చినాం అనమాట. ఇప్పుడు సిగ్గా అవుతుంది, ఎందుకో ఏమో తెలియదు. సిగ్గు అవుతుంది, ఏమో పెళ్లి అంటే సిగ్గేస్తుంది చాలా. ఎందుకు అంటున్నా చేసుకోవాలి కదా గైస్. నేను హాస్టల్లో ఉంటున్నా, ఈ నుంచి మళ్ళీ ఆడికి వీడియోస్ అని, అందుకే పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా అని. సో గైస్ మీరైతే జల్దీ కమెంట్ చేయండి, మేము పెళ్లి చేసుకోవాలా వద్దా. చేసుకోవాలని కమెంట్ చేయండి, చేసుకోవాలా వద్దా కాదు, చేసుకోవాలి కన్ఫర్మ్. వాళ్ళ ఒపీనియన్ ఏందనేది. సో అదనమాట. సో ఇది వచ్చేసి మా ఇంట్లోని అడగడానికి వెళ్తున్నాం ఇప్పుడు. ఫస్ట్ మా మమ్మీకి చెప్తాం, మా మమ్మీకి చెప్పి మా డాడీ పైన ఉండు, మా డాడీ ఇట్లా అదవుతాడు అంటే రియాక్షన్ ఎట్లయితుందో తెలియదు. ఇంకా అనిల్ వాళ్ళ మమ్మీ దగ్గరికి కూడా వెళ్ళాలి చెప్పడానికి. ఫస్ట్ మీ ఇంట్లో ఒప్పుకున్న తర్వాత మా మమ్మీ దగ్గర పోదాం మంచి హ్యాపీ, ఓకేనా. సో అదనమాట. అండ్ ఫస్ట్ టైం అయితే మేమైతే లోపలికి వెళ్దాం. ఫస్ట్ మేము చెప్తాం, తర్వాత ఆంటీని కూడా ఒప్పించుకొని ఆంటీ వాళ్ళతో మళ్ళీ మా ఇంటికి వస్తాం, అది కూడా ఒక వీడియో పెడతా. సో గైస్ ఇక్కడ చూస్తారు కదా, మావి మొత్తం సాక్షి వాళ్ళు పెంచుకుంటారు అనమాట. అక్కడ చూపి మొత్తం పిల్లిస్, మా పిల్లిలు ఇవన్నీ. జరుగు, ఏయ్ హటో హటో రే హటో. మమ్మీ ఏం చేస్తున్నావు? నీకు ఒకటి చెప్పాలి. ఏం చెప్తున్నా? ఏంది తెలుసా, ఇప్పుడు డాడీ ఏమన్నాడు, నేను అనిల్ సక్సెస్ఫుల్ అయితే పెళ్లి చేసుకోండి అని చెప్పేసి అన్నాడు కదా. అయితే నన్ను చూడకు నువ్వు అట్లా, ఇటు చూడు. అదొకటి చెప్పాలంటే అయితే ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది కదా, మా ఫ్రెండ్స్ అందరికి కూడా పెళ్లి. ఎవరికి లేట్ అయిపోయింది? ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి కదా మమ్మీ. ఇంకా 1 year అయితే MBA కూడా అయిపోతుంది నాది. అయితే పెళ్లి చేసుకుంటాము ఇప్పుడు. వయసు ఎంత అనుకుంటున్నావు? మమ్మీ అందరు పెళ్లి చేసుకుంటున్నావు. అందరు పెళ్లి చేసుకుంటారా? పెళ్లి చేసుకుంటారా? చాలా అంటుంది. మీ వయసు ఎంత? ఏం కదా మీరు నా వయసు ఎంత ఉన్నానే ఆంటీ, ఆమె పెళ్లి చేసేసుకుంటారా? ఏజ్ మేము పెద్దనే ఉన్నామండి. మీ ఏజ్ ఎంత? నీకంత ఇంత చిన్న పిల్లలు ఇంత చిన్న ఏజ్ లో వేసుకుంటారు. కనిపించక చిన్న పిల్లలే ఉంటామండి, మా ఏజ్ పెద్ద. నాకు తెలియదు, నీకు తెలియదు, నా బిడ్డది నాకు తెలియదా? మమ్మీ చూడిగో ఇప్పుడు మా ఫ్రెండ్స్ ముదిరికిచ్చుడు తాగు. డాడీకి తెలిస్తే పొట్టు పొట్టు చంపుతాడు. నేను ఇప్పుడు నువ్వు డాడీని ఒప్పియాలి మమ్మీ. ఇగో నువ్వు చేసేదే పిచ్చి లెక్కలంటే ఇంకా డాడీ. మమ్మీ నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి కూడా అయిపోయింది కదా, పెళ్లి చేసుకోకుండా ఉండాలా? మీరు లైఫ్ లా డాడీ ఒప్పుకున్నాడు. ఎట్లా ఒప్పుకున్నాడు? మీరు సెటిల్ కావాలి, దుకాణం పెట్టుకోగానే కలిసి పెళ్లి చేసుకుంటారా? ఇప్పుడు నేను పోయి హాస్టల్ ఉంటున్నా, మళ్ళీ ఈడికి వస్తున్నా, మళ్ళీ ఆడికి పోతున్నా, పెళ్లి చేసుకుంటారా? ప్లీజ్ ఆంటీ అర్థం చేసుకోండి ఆంటీ, పిచ్చి పిచ్చి లెక్కలు చేయాలి. ఇంత ఫ్రీనెస్ ఇచ్చిన ఒక పెళ్లి అంటే అసలు ఎంత దానికి అంత తెలియదు నానా, అంత తెలియదు బెట్ట. అంత నేను మిమ్మల్ని ఏమన్నా అబ్జెక్షన్ చేస్తున్నా? కలిసి ఉంటున్నారు కదా, మంచి వీడియోలు చేసుకుంటున్నారు కదా, సెటిల్ కాండ్రి. మీకు ఒక ఇల్లు కావాలి, ఇల్లు కావాలి, మీకు ఒక ఇల్లు కావాలి. అక్క ఎట్లా చేసుకుంది అంత అన్ని జాగ్రత్త కొద్ది అన్ని 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 ఉంటే నానా, జీవితం అంటే ఆటలు కాదు.
కాదు. మమ్మీ పెళ్లి చేసుకొని ఇల్లు కట్టుకుంటాం ఆ కలాస్ ఒక్కసారి అయిందంటే అది సక్సెస్. అది చాలా కష్టం బెట్ట. మీరు ఇప్పటి కాలం పిల్లలు మీతో అసలు కాదు. మీరు సెటిల్ అయినాకనే పెళ్లి చేసుకోవాలి. మమ్మీ ప్లీజ్ మమ్మీ పెళ్లి చేసుకుంటామ్మా. పిచ్చి లేసిందా నీకు? అంటే అవన్నీ కాదండి, మీరు ఒప్పిస్తారా లేదా ఇప్పుడు అంకుల్ని? ఏంటి అసలు నేనే ఒప్పుకోను. అంకుల్ ఎందుకు ఒప్పిస్తా? అరే ఎందుకంటే అట్లా అంటారు? నేనే ఒప్పుకోను ఇప్పుడు అసలు. మీ పేరు చెప్పి వచ్చిందా అండి? మీరు ఒప్పుకుంటా అని చెప్పి మీ దగ్గర వచ్చినా. అరే నాన్న నేను ఒప్పుకోనని అంటున్నానా? అన్నే కదా మిమ్మల్ని కలిసి చేసుకుంటారు, అన్ని చేసుకుంటారు, అన్నిటికి ఒప్పుకున్నాం కదా. ఒక 4-5 ఏళ్ళు ఆగేదాకా పెళ్లి లేదేం లేదు. మమ్మీ 4 years మమ్మీ. మా ఫ్రెండ్స్ ముసలాం అవుతుందా? ముసలాం అవుతుంది. నా బిడ్డ వేసి నాకు తెలియదు, నీకే తెలుసు. నాకు తెలియదు అండి. లేదు పిచ్చి లెక్కలు చేయొద్దు. కొడతలేని చెప్తున్నా నాన్న. అన్నిటికాడ ఒప్పుకున్నా కానీ ఈ పిచ్చి లెక్కలు చేయొద్దు. సెటిల్ కావాలి నువ్వు మంచిగా లైఫ్ లో. అన్ని అక్క ఎట్లా సెటిల్ అయింది అట్లా సెటిల్ అయితేనే పెళ్లి మేమే చేసిస్తాము. మమ్మీ అంతా అయిపోయింది, ఇల్లు ఒక్కటే ఉంది. ఇప్పుడు ఇల్లు కూడా కట్టుకుంటాం మమ్మీ. పెళ్లి చేసుకున్నాక గృహప్రవేశం చేసుకున్నాక అప్పుడు నీకంటూ ఇంకా ఇంత వస్తుంది అని అన్నప్పుడు మాకు నమ్మకం ఉన్నప్పుడు అప్పుడు మేమే చేస్తాం. చేసుకున్నాడు కాదు. ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా నిన్ను అక్కడ పెట్టి ఈయన ఇక్కడ పెడితే మీకు బాధ అనిపిస్తే చేసుకున్నారా అనొచ్చు. మీరు మంచిగా కలిసి ఉంటున్నారు ఫ్రెండ్స్ లాగా. ఇంకేంటి పెట్టా దూరం ఉందాం సాక్షి. దూరం ఉంటే చేస్తారా మీరు అంటారు కదా అండి? నేను అంటున్నాను మీకు అంత తొందర ఏమొచ్చిందని. ఇంకా లైఫ్ లో మీరు ఏం సెటిల్ కాలేరు. ఇప్పుడే పెళ్లిలని ఎందుకని ఎవరికి వచ్చింది ఆలోచన? నాకే వచ్చింది. ఎందుకు వచ్చింది ఆలోచన? అందరు పెళ్లి చేసుకున్నారు, నువ్వు చేసుకుంటావా? సెటిల్ కావా? కష్టాలు ఇగో. పెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు అన్నిటికి ఓర్చుకునేటట్టు స్టాండర్డ్ ఉంటేనే నడుస్తుంది నాన్న. మీకు తెలియదు ఈ కథలు. ఎందుకట చిన్న వయసులో వేసుకున్నా వాళ్ళు ఓపిక కొద్దున్నారు. కానీ ఇప్పటి పిల్లలు బాగా తొందరపరుడు, అజ్జేసుడు ఉజ్జేసుడు అన్నిటికా డబ్బే కారణమైతది. డబ్బు ఉండాలి మీకు, మనస్పర్ధలు రాకుండా ఉండాలి. అప్పటి కాలంలో ఉండకున్నా ప్రేమ ఉంటే చాలు అని అనుకున్నారు. కానీ ఇప్పటి కాలంలో నడవది. డబ్బు ఉండాలి, ప్రేమ ఉండాలి, అన్ని ఉండాలి. పనులు కూడా నేర్చుకుంటాం మమ్మీ. ఇప్పుడు ఏం పని రాదు, అన్ని నేర్పిస్తా. ఈ 3-4 ఏళ్ళల్లా అన్ని నేర్చుకొని చేసిన తర్వాత వాళ్ళమ్మ తరపు నుంచి కూడా నీకు ఒక్క మాట రావద్దు. ఆయన తరపున కూడా ఇట్లా అని ఆయన వచ్చి ఇట్లా కంప్లైంట్ చేయొద్దు. అట్లా నిన్ను పర్ఫెక్ట్ గా చేసినాకనే నీకు ఇచ్చి చేస్తున్నాను. నువ్వు ఏమన్నా కోపంగా చూసుకో, నువ్వు ఎట్లైనా చూసుకో, నేనేం భయపడా. భయపడేది ఏం లేదా? నేను చేయను. మరి ఇన్ని రోజులు ఎందుకు నేర్పియాలి నాకు పనులు? నువ్వు ఇది ఎప్పుడు కాలేజీ అటు ఇటు నువ్వు అసలు 4 ఏళ్ళు అక్కకు 1 సంవత్సరం ముందు నేర్పించిన అంతే. మరి పెళ్ళైన 1 సంవత్సరం ముందు నేర్పిస్తాను. నాకు కూడా ఇప్పుడు నేర్పి. ఇప్పుడు ఎందుకు నేర్పిస్తా? 4 ఏళ్ళు మమ్మీ అంకుల్ ఒప్పిస్తారా లేదండి? ఒకటి మనం పోయి పెళ్లి చేసుకుందాం. గుడ్ల పెళ్లి చెప్తున్నా మమ్మీ. నేను గుడ్లో పెళ్లి చేసుకుంటా. మీరు ఒప్పుకుంటారా? నేను గుడ్లో పెళ్లి చేసుకుంటా. సాక్షి మమ్మీ ఏంది మమ్మీ? మరి నా ఫ్రెండ్స్ అందరికి పెళ్లి అయిపోయినా నేను ఇట్లానే పెళ్లి అయింది. వాళ్ళ ఏజ్ తో నీకు దేంతో సంబంధం లేదా? వాళ్ళు మీ ఫ్రెండ్స్ కి అయింది ఎట్లా? వాళ్ళ అమ్మ నాన్న చూసి చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఇష్టం కొద్ది చేసుకుంటారు. మీరు అన్ని సెటిల్ అయినాకనే చేస్తాం మేము. మీరేమన్నా అనుకోండి. అందుకే కష్టపడి సెటిల్ కావాలి. సెటిల్ కావాలి కానీ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఎప్పుడు చెయ్యనా నేను? డాడీని కూడా ఒప్పియా నేను. డాడీకి ఇట్లా తెలుసా అంటే కొట్టి చంపుతాడు. ఏం కొట్టలేదని గౌరవం ఎక్కువ చెప్తుంది. ఏమైంది అసలు? ఏమైంది? దేనికోసం చేసుకుంటా అని బాధపడుతూ చెయ్య అంటున్నా నాన్న. మేము చెయ్యమని అంటున్నామా? కారణమైంది నా ఫ్రెండ్స్ అది ఏదో రీజన్ ఉంటది.
నాకు అది మీరు చెప్పేది నమ్మతలే. ఆయన అట్లా బాధ ఉంటుండు, నువ్వు వేసుకుంటా అంటుండు. అసలు ఏమైనా మనస్పర్తలు వస్తున్నాయా? ఏడుస్తున్నావు అన్న? ఏడవ కానీ మనం గుడిలో పెళ్లి చేసుకుందాం నేను చెప్తున్నా. వీళ్ళు రారు. నువ్వు చెయ్యమన్నామా అని పిచ్చి లెక్కలు చేస్తున్నావు. గుడిలో పెళ్లి చేసుకుందాం లేవు అన్నా లేవు. గుడికి పోతున్నాడు. ఇందా గుడి నాటకాలు చేస్తున్నారు. గుళ్ళ పెళ్లి చేసుకుంటాం. గుడిలో పెళ్లి నాటకాలు చెప్తున్నారా? కొడతా అని నేను ఇప్పటిదాకా కొట్టలే. కొడతా. ఎందుకు కొడతారండి కొడతా మరి. మమ్మీ నువ్వు అతనికి ఏం తెలియదు. పెళ్లి ఇంకా 3-4 సంవత్సరాల దాకా నేను చెయ్యా. మీ అమ్మకి చెప్పుకోపో. అమ్మ చెప్తాను. నేను ఆయన నేను వీడియోలకు దానికి దీనికి పంపిస్తున్నాను. నువ్వు ఇట్లాంటి వాటి అసలు నేను రేపటి నుంచి పంపలే పంపా. నేనేమన్నా అంటే ఆమెకి ఇష్టం ఉంది. లేదు అన్నది అంత చేసుకుంటాం. పిచ్చి లెక్కలు చేయకు. మీరు భయపెడుతురు. ఏం భయపడేది? మీరు ఆమె నోటితో చెప్పమని ఇష్టం లేదా వెళ్ళిపోతాను. ఇప్పుడు ఇష్టం లేదని అంటలేను. మాకు కూడా ఇష్టం ఉంది. నువ్వు అంటే ఆగుమంటున్నాం మేము. నేను అవుతా ఆమెకి అవుతలేదు. అవుతున్నా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి అయిపోయిందంట. వాళ్ళ ఫ్రెండ్స్ కి అయిపోతే నాన్న వాళ్ళకి ఏజ్ ఎక్కువ ఉంది. ఏజ్ లేదు ఈమెకి అంత హుషారు లేదు. ఫస్ట్ మీరు సెటిల్ గా అంటున్నా. ఎందుకు మీరేమన్నా చేసుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి. నేను మాత్రం ఇప్పుడు అస్సలు నేను ఒప్పుకోకండి. గుడ్ల వైపు పెళ్లి చేసుకుంటా నేను. సాక్షి నువ్వు నడు నడు నడు. నాటకాలు చేస్తున్నావా? ఏం చేయాలండి? మీరు ఒక్కపోతే ఇంకోరు ఒప్పుకుంటారు మరి. అంతే కదా మరి. నీకు కొడతలేదన్నా? అరే మమ్మీ ఇంత చిన్న నువ్వు పెళ్లి చేసుకుంటా నాటకాలు మమ్మీ ఇంకా అడుగుతున్నాము. మేము బయట వేరేలాగా బయట పోయి చూడిపో మమ్మీ పిల్లలు ఎట్లున్నారు. మేము చెయ్యమంటున్నామా? మా డాడీ దగ్గరికి పోయి మా మమ్మీ ఒప్పుకుంది గుళ్ళ వైపు పెళ్లి చేసుకోమన్నది. డాడీ ఒప్పుకోడు అని చెప్పిందని చెప్తాం. ఎక్కడికి? డాడీ దగ్గరికి పోయి చెప్తా. నేను ఒప్పుకున్నా అని చెప్తావా? కొట్టు చంపుతాడు. అసలు నమ్ముతాడా డాడీ? నమ్ముతాడు. చెప్తా మమ్మీ గుళ్ళ వైపు పెళ్లి చేసుకోమన్నది మమ్మీ అని చెప్తా. నేను నమ్ముతాడేమో. ఇప్పుడు ఇదంతా ప్రాంక్ మమ్మీ. ప్రాంక్ అనమాట. ప్రాంక్ చేస్తున్నాం అనమాట. ప్రాంక్ బాగుందా? పెళ్లి చేసుకున్నాం అంటే ఇంత తొందరగా మరి నాన్న సెటిల్ మేమే చేసిస్తాను. మేమే ఒక పొజిషన్ వచ్చిన మమ్మీ గాబర గాబర అయిపోతున్నా. ఆంటీకి 2 నిమిషాల గబర గబర గాబర ఇది గబర మంచిగానే అర్థమైతలేదు మమ్మీకి ఏం చేయాలో. మమ్మీ చెప్పు మమ్మీ. అయిపోయింది కదా ఇక పెళ్లి చేసేద్దాము. ఇట్లా హాస్టల్లోనే ఉంటుంది కదా. షాప్ కూడా అడ్డం రాను. ఒకవేళ దెబ్బ తగ్గుతుంది గట్టిగా. మా డాడీ నన్ను తప్ప సో ఇప్పుడు అనమాట. ప్రేమతో చూసుకుంటున్నాం. ఏం కాదు. నువ్వు పిచ్చిలకల్లెత్తి పడతాయి. ఒకటి చెప్పాలి అని చెప్పి పోదాం. ఒకటి చెప్పాలి అన్ని చెప్పింది. ఈయన తిప్పించినావు. నేను ఏం తిట్టి అమ్మ మా మమ్మీ అయితే మస్తు రియాక్షన్ ఇచ్చింది. మంచిగా క్యాప్చర్ అయింది. వస్తుంది ఎందుకో ఏమో. సో గైస్ చూసారు కదా ఇట్లా ఉండే అనమాట మా ప్రాంకులు. చేసే చిన్న చిన్న ఏం ఓన్లీ పెద్ద పెద్ద ఉండే అనమాట మాతో. మన వీడియోనేనా? ఈసారి ఎప్పుడు డాడీ ఒక గుడ్ న్యూస్. మీకు అందరికి ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చినాం. సో మీకు అందరి కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చిన. అది నా నోడుతో చెప్పడం కన్నా అంటే మీరు చెప్పనా అండి మంచిగా ఉంటుంది. నీకు గుడ్ న్యూస్ గా నాకు బ్యాడ్ న్యూస్ ఏమో. చెప్పండి ఎందుకని చెప్పు నాకు. హ్యాపీ మమ్మీ ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ఏం గుడ్ న్యూస్? చెప్పు మమ్మీ. పెళ్లి చేసుకుంటారట.
గుడ్ న్యూస్ అట నేను అనుకుంటేనే ఉన్నా ఏదో పెంట పెడతాము గుడ్ న్యూస్ అట కెమెరా గుడ్ న్యూస్ అట దేనికి ఏం 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 చేస్తున్నారు మీరు గుడ్ న్యూస్ డాడీ పెళ్లి చేసుకుంటున్నాడు కంగ్రాట్స్ బ్రో కంగ్రాట్స్ తలకాయ ఖరాబ్ అయిందా నీకేమన్నా ఫ్రెండ్స్ కూడా పెళ్లి అయిపోయింది కదా డాడీ అందరిది. తలకాయ ఖరాబ్ అవుతుందా నీకు ఆయనకేమన్నా కాదు, ఎట్లాగూ అందరికి అయిపోయింది కదా ఇట్లా చేద్దామన్నాం కదా మనకు కూడా బాధ్యత ఏం చేద్దామన్నావు ఏంది నాకు అర్థం కాదు వాళ్ళంటే పిల్లలు నీకు పిచ్చిలేసిందా ఇప్పుడే చేసేదే కదబ్బా ఎప్పుడైనా చేసేదంటే ఏం చేస్తారు మొన్న దుఃఖం పెట్టుకురు గంతనే డాడీ మా ఫ్రెండ్ ముందరే పెళ్లికి పోయినాం కదా డాడీ 1 year అయితే నా స్టడీస్ కూడా అయిపోతాయి. స్టడీస్ అయిపోతే ఏం పెట్టుకొని చేస్తావు నీకేముందనా బా ఏం అంకుల్ యూట్యూబ్ చేస్తున్నాం కదా అంకుల్ ఇప్పుడు యూట్యూబ్ చేస్తే యూట్యూబ్ లో వస్తున్నాయి అంకుల్ రన్నింగ్స్ మంచిగానే అది పర్మనెంటా పర్మనెంట్ అంటే ఎప్పుడు ఉన్నంత ఉంటుందా? వరకు సంపాదించుకోవాలి ఇప్పుడు నీకు ఉండడానికి ఇల్లు లేదు రెంట్ హౌసే మొన్న దుఃఖం పెట్టుకున్నారు అప్పుడే పెళ్లి పేరంట మరి ఏంది కథలు పడుతున్నా మీరు కెరియర్ మీద నీ స్టడీ ఇంకా కంప్లీట్ కావాలి 1 year లో అయిపోతుంది కదా డాడీ. 1 year అయిపోతే ఇప్పుడు పెళ్లి చేసుకొని చదువు సంకరాగా పెడతారు నీ యూట్యూబ్లో అయిపోతే అన్ని ఎక్కడ అయిపోతాయి డాడీ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నదే వేసి వచ్చినాం కదా డాడీ. నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి కూడా అయిపోయింది. నీ బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి వాళ్ళు సెటిల్ అయ్యారు లైఫ్ లో అంటే మీరైనా వాళ్ళ లైఫ్ చేసుకుంటా అంటారు కదా అబ్బా షాప్ ఏంటి పిన్ని నువ్వు కూడా? పెళ్లి విషయం ఏం నక్కరా మాట్లాడేది నీకు తలకాయ ఉందాను మళ్ళీ నీకు తలకాయలో మీదికి తీసుకొచ్చి నా దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుకుంటున్నావు చేసామనుకున్నావు ఏంటి పిన్ని? దుకాణం పెడితే అయిపోయిందా సీఎంఆర్ ఏమి కాదు ఏం ఏడాది అయిందా దుఃఖం పెట్టి నెల కాలే ఏ మీరు ఇద్దరికి దిగోండి ఫస్ట్. అంటే మంచిగా ఉన్న సాక్షి చెప్తున్నా నేను ఏంది పెళ్లి చిన్న మాట నా వాళ్ళు ఏంది నేనేం చేస్తా డాడీ మా ఫ్రెండ్ ప్లీజ్. పెళ్ళాలని మీ ఫ్రెండ్ బయట నేను- చదువుకుంటూ పోయి చదువుకోపో మరి మొన్న ఎందుకు వాళ్ళే మా ఫ్రెండ్ పెళ్ళని మా ఫ్రెండ్ బారాత్ అయింది ఎక్కువ మాట్లాడకు. ఏయ్. ఈ జశ్వంత్ అన్న అన్నాడు డాడీ నీ బాధలో డాన్స్ ఆడాలని ఉన్నాడు దెబ్బలు కొడతా మరి చెప్తున్నా మీరు సెటిల్ కండి ఫస్ట్ బాయ్ నువ్వు టెన్షన్ వాడకు జల్లి అవుతుంది బరాదు టెన్షన్ వాడకు ఇప్పుడు ఏమవుతుంది అక్కల ఏమి అంటే ఒప్పుకుంది అంకుల్ ఏందంటే ఏ తలకాయ ఖరాబ్ అయిందా అవే నీకు కదా చేసేస్తే అయిపోతుంది అది. ఏం చేసేస్తే అయిపోతుంది మెంటలా నీకేమన్నా ఏంది మొన్న దుఃఖం పెట్టుకురు లైఫ్లో సెటిల్ లేదు ఏం లేదు పెళ్లి అంటే బాగానే ఉంటుంది ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు కదా ఒక నెల అయిన తర్వాత ఫినాన్షియల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు ఎవడు ఫేస్ చేస్తాడు అప్పుడు ఉన్నారు కదా డాడీ ఏమున్నా? మీరు. మమ్మీ చూడు మమ్మీ. ఏం అన్నిటికి ఒప్పుకుంటా నేను లైఫ్ విషయంలో నాటకాలు ఆడితే మాత్రం చంపుతా చెప్తున్నా నేను మీకు చెప్పినా ఇష్టపడితే చేస్తానా ఫస్ట్ మీ కెరియర్ మీద ఫోకస్ చేయండి ఒక సొంత ఇల్లు కొనుక్కోండి కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోండి అప్పుడు పెళ్లి చేసుకున్న ఒక అందం చిన్న విషయాల్లో గొడవలు వచ్చి చూస్తలే మా సోషల్ మీడియాలో మనం మీద వీడియోలు చేస్తే మీద కనబడతలేదా ఎంతమంది ఖరాబ్ అయిపోతారు ఎంతమంది విడిపోతారు మాట్లాడి ఏం మాట్లాడతాడు మాట్లాడికి నువ్వు అమ్మకి చెప్పినావా ఫస్ట్ పెద్ద మాట కాదు ఫస్ట్ మీ అమ్మకి చెప్పినావా ఏయ్. ఏ పిచ్చి మాటలు మాట్లాడక చేస్తున్నా ఏయ్. మళ్ళీ మధ్యలో అనుకుంటారా పెళ్ళంటే పెళ్లి లేదు పోడి కాదు నేను ప్రశాంతంగా ఉండనియారు కదా ఊళ్ళో పోయి పెళ్లి చేసుకుంటా. ఇంట్లోనే వేసుకోవచ్చు ఎట్లనే వేసుకో. చంపుతా మరి పోనీ ఏమనుకుంటావు కాక కట్నం పైసలు మిగులుతాయి పోనీ అర్థం కాదు ఎక్కువ మాట్లాడకు. మరి ఏంటి? అడుగు మరి వాళ్ళు మీరిద్దరు ఇష్టపడితే నేను చేస్తా అని చెప్పిన మీ లైఫ్ మీద మీరు మీరు ఇప్పుడు వద్దంటున్నా కదా డాడీ గుళ్ళో చేసుకుంటా. నేను వద్దని చెప్పలే ఫస్ట్ మీరు లైఫ్ లో సెటిల్ అవ్వండి డాడీ నేను ఇప్పుడే చేసుకుంటా మా ఫ్రెండ్స్ అందరూ చేసుకుంటారు అవసరం పెళ్లి. లేదు సాక్షి. ఏయ్, దొంగగా నువ్వు ఎక్కువ మాట్లాడకు. నిన్ను ఏమన్నావు? ఏయ్. నిన్న నైట్ ఏమన్నావు? అగో డాడీ నిన్న నైట్ నోరు బాగాలేస్తుంది నీకు డాడీ ఏమి నిన్న నైట్ పెళ్లి ఏదో వీడియోలలో మజాక్ అంటే రైట్ ఓకే కానీ పెళ్లి విషయం లేని చేసుకోమన్నాడు నిన్న రాత్రి ఈయననే అసలు influence అప్పుడే చేసిండు. పంపిద్దామన్నప్పుడు పంపిస్తే అయిపో ఇంకా ఇప్పుడు లేచిపోయి నీకు బాగా అలవాటైంది అందరినీ నూకడం ఈయననే influence అది కళ అది కళ ఏమో నీకు నైట్ కళలు పడతాయి నిజం నాకు ఎక్కువ బాగా మాట్లాడకు. నిన్న అర్థమైంది నైట్ ఏమన్నావు?
అసలు ఈ హాస్టల్లో కూర్చొని ఇదే ఆలోచిస్తుందేమో. మనం ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి యూత్ కి. నాకు అదే భయం అవుతుంది. సెట్లో ఏం భయం అవుతుంది? చంపుతూ నేనేం నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు పిన్ని? నాకు అర్థమైతే లేదు. ఇదంతా ఉట్టిగా prank. నువ్వు పిల్లలతో కలిసి నువ్వు ప్రాంక్ చేస్తావు. ఇగో కాకా, ఇగో. కాదు. కాదు నువ్వు పిల్లలతో ఉండు, ఉండు. కాదు నువ్వు పిల్లలతో కలిసి నువ్వు ప్రాంక్ చేస్తావు. కాదు. కాదు ప్రాంక్ దొరక నీకు. చెయ్యన్నా. ఏమన్నా అంటే కూర్చో, మంచాలు నువ్వు అందులో మిక్సీ వేసి బుద్ధులు అమ్మాయి అయినా డాడీ నువ్వు ఎట్లా నమ్మినావు డాడీ? మేము ఎప్పుడు చెప్పినా 5 years తర్వాత పట్టుకొచ్చినావు కదా. అంటే నేను చెప్పేసా. అబ్బాయిలు ఫ్రిడ్జ్ లో వేస్తున్నారు ఇట్లా. అమ్మాయిలు కూడా చేస్తున్నారు, అబ్బాయిలు కాదు. ఏ అమ్మాయి ఈయనకపోతే fridge లో పడితే కడుడు కాలిపోతుంది. నేను అట్లా కాదు. అటువంటి సిచ్యువేషన్స్ ఎవ్వరు కూడా రావద్దు. అదే. మీరు ఎంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు చిన్న విషయాలల్లో గైస్, చిన్న విషయాలల్లో అది ఏంటంటే ఒక ఫినాన్షియల్ ప్రాబ్లమే. బిఫోర్ మ్యారేజ్ ఉన్న అండర్స్టాండింగ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఉండదు. ఆఫ్టర్ మ్యారేజ్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అంతా లవ్లో ఉంటారు, వాళ్ళకి లవ్ తప్ప ఏం కనబడదు. పెళ్ళైన తర్వాత ఆ లవ్ ఎక్కడ పోతుందో మొత్తం కొవ్వులేస్తుంది. చిన్న విషయాలకు గొడవలు పెట్టుకొని డివోర్స్ అన్న అవుతాయి, లేకపోతే సూసైడ్లు అయినా అవుతాయి. ఏదో మెంటల్గా చేసి ఆ పేరెంట్స్కి మనశ్శాంతి లేకుండా చేస్తారు. దయచేసి అందరికీ ఈ ప్రాంక్ చేసిండ్రు. నేను కూడా ఒక వీడియో చేద్దాం అనుకున్నా ఇదే విషయం, ఎందుకంటే పొద్దున చూస్తున్నా ఇది ఒక మెసేజ్ లాగా చేసి మెసేజ్ అనుకోండి గాయ్స్. మీరు ఫస్ట్ లవ్ మ్యారేజ్ ఫెయిల్యూర్ అని నా పెళ్ళై 33 సంవత్సరాలు నాది లవ్ మ్యారేజే. మేము హ్యాపీగా ఉన్నాం. అప్పుడు కష్టపడ్డాం. మా లెక్క కష్టాలు నా పిల్లలు పడొద్దని నా ప్రయత్నం. సో ఏ పిల్లలు కూడా పడదు. అందుకనే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ లవ్లో ఉన్నప్పటి నుంచే మీ లైఫ్ మీద మీ కెరియర్ మీద ఫోకస్ పెట్టి లైఫ్లో సెటిల్ అయితే లవ్ మ్యారేజ్ తప్పన చేసుకోండి. పేరెంట్స్ ఒప్పించి చేసుకోండి. ఫస్ట్ మీ లైఫ్లో సెటిల్ అవ్వండి. ఇంకా మంచిగా. నేనైనా అనిలైనా అసలు పెళ్లి చేసుకోము. ఇంకా 5 years 6 years డౌట్ కూడా కాదు. పెళ్లి సంగతి దేవుడు ఎరుగు. తర్వాత వాళ్ళు మంచిగా సెటిల్ అయిపోతే నేను ఇంటి ముందు గ్రాండ్గా చేస్తా, అట్లా కాదు. అసలు ఫస్ట్ ఆ టాపిక్ రావద్దు. ఫస్ట్ ఆ టాపికే రావద్దు. నేను ఏమంటా అంటే ఫస్ట్ మీ లైఫ్ మీరు మంచి సెటిల్ అవ్వండి, తర్వాత నేనే చేస్తా. ఇటువంటి పిచ్చి ప్రాంకులు చేసిరు కానీ ఒక మంచి మెసేజ్ అయితే చేసిరు. గైస్ అందరికీ మరొకసారి చెప్తున్నా, లవ్ మ్యారేజ్లు చేసుకోండి కానీ లైఫ్లో సెటిల్ అయిన తర్వాత చేసుకోండి. ఇంకేమైనా చెప్పేది ఉంటే మీరు చెప్పుకోండి, నేను పోతున్నా.